హాయ్ అండి అందరికీ. నేను గులాబ్ జామ్ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఎంటీఆర్ గులాబ్ జామ్ తెచ్చుకున్నాను. ఒక గ్లాసుడు పాలు కూడా కాల్చి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని ఒక ప్యాకెట్ కట్ చేసి అందులో బౌల్లో వేసుకున్నానండి. అది ఉండలుగా ఉంటుంది కదండి, అది కొంచెం మనం తీసుకోవాలి. ఉండలుగా ఉన్నది కొంచెం నలుపుకొని ఈ పిండిలో కొంచెం పాలు పోసుకొని దాన్ని పిండిగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం స్మూత్గా పిండి కలుపుకోవాలండి. గులాబ్ జామ్ పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పాకానికి కావాల్సింది చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసులు పంచదార పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. తర్వాత 2 గ్లాసుల నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇలాగ 2 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత మనకి పాకమేం అవసరం లేదండి, ఆ పంచదార కరిగితే చాలు. తీసుకొని దంచుకుంటున్నానండి. మనకు ఆల్రెడీ పంచదార కరిగిపోయింది. ఈ పంచదార కరిగిపోయిన వాటిల్లో మనం దంచుకున్న యాలకులు వేసుకోవాలండి. ఇప్పుడు మనకి పంచదార పాకం రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనం ఈ ఉండలు చుట్టే లోపల పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకుందామండి. అది కొంచెం వేడెక్కిద్ది. ఈ నూనె అనేదని మరీ వేడెక్కకూడదండి, ఎందుకంటే గులాబ్ జాములు విరిగిపోతాయి కదా. అగోండి ఇక్కడ ఉండలు కూడా నేను రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నూనెలో వేసుకుందామండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పాకంలో వేసుకోవాలండి.
జామ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 3 అవర్స్ వదిలేయాలండి. దీన్ని ఏంటంటే ఇలా 3 అవర్స్ వదిలేయడం వల్ల మన గులాబ్ జామ్ అనేది పాకంలోని గులాబ్ జామ్ మిక్స్ అయ్యి చాలా జ్యూసీగా తయారయ్యిద్దండి. చూడండి, మీకు ఒక పీస్ తీసి కట్ చేసి చూపిస్తాను. చాలా జ్యూసీగా ఉండిద్దండి. అసలు ఆ నోట్లో అసలు చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.